వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు తొలి ఓటమి ఎదురైంది. కీలక మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. మొత్తం 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్ టీం. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగులతో అర్ధ సెంచరీతో శుభారంభం చేశారు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఫెర్రీరా నిలిచారు 52 పరుగులతో. మొత్తం 16 బంతుల్లోనే 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు వైభవ్ సూర్యవంశీ. మరోవైపు 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. 3 వికెట్లు తీసినటువంటి పంజాబ్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రం కీలకంగా నిలిచారు. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒకసారి మనం గమనించినప్పుడు పంజాబ్ ఎప్పుడు బ్యాటింగ్ ఎంచుకున్నా ప్రత్యర్థి టీం సాధించలేనంత పరుగులు చేసేటువంటి పరిస్థితి. రెండోది, ఒకవేళ బౌలింగే ఎంచుకుంటే ప్రత్యర్థి టీం ఛేదించలేనటువంటి భారీ లక్ష్యాన్ని కూడా నమోదు చేయడం. ఇది పంజాబ్ తంతు ఇప్పటి వరకు సాగినటువంటి తీరు. కానీ ఇప్పుడు పంజాబ్కు తొలి ఓటమి ఎదురైందని చెప్పుకోవాలి. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ మాత్రం పంజాబ్లకి తొలి ఓటమి నమోదు చేసి విక్టరీ సాధించినటువంటి సిచ్యువేషన్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. మ్యాచ్ యొక్క తీరుతెన్నులపై మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం పంజాబ్కు తొలి ఓటమి, రాజస్థాన్కు కీలకమైనటువంటి విజయంగా భావించాలి. ఎలా చూడొచ్చు అంటారు మ్యాచ్ యొక్క తీరుతెన్ను? పంజాబ్ ఓడిపోవడమే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఈ టోర్నీలో చాలా బలంగా కనబడినటువంటి జట్లలో పంజాబ్ ఒకటి. ముఖ్యంగా వాళ్ళు పవర్ ప్లేలో చేసినటువంటి పరుగులు కానీ, ఓపెనర్లు రాణించినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా మనం కొంత అంటే వాళ్ళకి అసలు ఓటమే ఉండదా, ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఎలా కనపడిందో అలా కనపడింది పంజాబ్ జట్టు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ కి సంబంధించి పంజాబ్ మీద చాలా వరకు కూడా చాలా మంది హోప్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మాత్రం రాజస్థాన్ ఆడినటువంటి విధానం, ముఖ్యంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ కానీ, అలాగే వైభవ్ సూర్యవంశీ కానీ, వీళ్ళిద్దరూ చేసినటువంటి పరుగులు కానీ, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ చేసినటువంటి 43 పరుగులు ఇంకా రాజస్థాన్ కు ప్లస్ అయ్యాయి, పంజాబ్ కు మైనస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత నిదానంగా అంటే కొన్ని కీలక సమయాల్లో వికెట్లు పడినప్పటికీ కూడా ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా పంజాబ్ రాజస్థాన్ ఆడినటువంటి విధానం మాత్రం మెచ్చుకోదగింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎక్కడైతే డివాన్ ఫెరీరా వీళ్ళు ఆడినటువంటి ఇన్నింగ్స్ ఉందో అది ఖచ్చితంగా పంజాబ్ కు మైనస్ అయింది. అంటే సాధారణంగా పంజాబ్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తారు అనేటువంటి పేరుంది. కానీ నిన్న హర్షదీప్ సింగ్ కానీ, మిగిలిన వాళ్ళు కానీ ఏదైతే అంటే దాదాపు హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు 68 పరుగులు ఇచ్చాడు. అది చాలా వరకు కూడా పంజాబ్ కు మైనస్ అయింది. అలాగే అతని బౌలింగ్ లో పసలేదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే తదుపరి మ్యాచ్లకు ఎలా ముందుకు వెళ్తారు ఏంటనేది చూడాలి. అంటే పంజాబ్తో పోలిస్తే రాజస్థాన్ ప్రీవియస్ మ్యాచ్లలో కొంతవరకు వెనుకబడే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో రాజస్థాన్కి కలిసి వచ్చినటువంటి అవకాశాలు ఏమున్నాయంట? రాజస్థాన్ ఖచ్చితంగా బౌలింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళు మిడిల్ ఓవర్ లో పంజాబ్ ని పరుగులు చేయనివ్వలేదు. లాస్ట్ ఓవర్ లో తప్ప మిడిల్ ఓవర్స్ లో పంజాబ్ ను కట్టడి చేశారు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత కూడా యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ని కొంత గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ అది ఫలించలేదనే యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ మొన్న అంటే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత యశస్వి జైస్వాల్ కొంత ఇన్నింగ్స్ ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇవన్నీ కూడా కొంత పంజాబ్ కు మైనస్ అయినటువంటిది. ఇక పంజాబ్ బ్యాటింగ్ కి సంబంధించి మిడిల్ ఓవర్స్ లో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అదే వాళ్ళకి ఓటమికి ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. పాయింట్ల పట్టిక పరంగా, మరి ముఖ్యంగా రన్ రేట్ పరంగా ఇరు టీంల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు నెక్స్ట్ మ్యాచ్లకి? అయితే ఇది పెద్దగా పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ పెద్దగా నష్టం అయితే అంటే పంజాబ్ కు పెద్దగా నష్టం అయితే లేదు. రాజస్థాన్ కి లాభమే కానీ పంజాబ్ కి అయితే నష్టం లేదని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు మిగిలిన మ్యాచ్లకి సంబంధించి వాళ్ళ దగ్గర ప్రతి వ్యూహం కూడా ఉంది. అయితే హోమ్ గ్రౌండ్ లో ఓడిపోవడం, చండీగఢ్ లో ఓడిపోవడమే పంజాబ్ కు కొంత తలనొప్పిగా మారినటువంటి విషయం. అలాగే అది అంటే మరికొన్ని పరుగులు ఇంకా 30-40 పరుగులు చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది ఆ పిచ్ కండిషన్ బట్టి చూస్తే. కానీ అది ఎక్కడా కూడా మిడిల్ ఓవర్స్ లో వాళ్ళు పరుగులు చేయలేకపోవడం అది కొంత మైనస్ అయినటువంటి అంశం. కానీ కొంతవరకు జైపూర్ పిచ్ కలిసి వచ్చేటువంటి అవకాశం రాజస్థాన్కు ఉన్నది. కానీ ఈసారి చండీగఢ్ పిచ్ కూడా కొంతవరకు అనుకూలంగా వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. చండీగఢ్ పిచ్ కాబట్టి చండీగఢ్ కంప్లీట్ గా బ్యాటింగ్ అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఇక నిన్న ఏంటంటే రాజస్థాన్ మిడిల్ ఓవర్స్ లో చేసినటువంటి బౌలింగ్ పంజాబ్ కు ప్రధానంగా మైనస్ అయింది. అందుకని కొంత అంటే బ్యాటింగ్ అనుకూలించేటువంటి పిచ్ మీద కూడా వాళ్ళు చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేశారు. జాఫర్ ఆర్చర్ కానీ, మిగిలిన బౌలర్లు కానీ వాళ్ళందరూ కూడా. అలాగే శ్రేయస్ అయ్యర్ ను త్వరగా అవుట్ చేయడం రాజస్థాన్ బాగా కలిసి వచ్చినటువంటి అంశం.
సో రెండోది వెంకట్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉన్నారు ఫెరీరా. అంటే ఇతని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది నిన్న జరిగినటువంటి మ్యాచ్లో? ఇరు టీంలలో సో కీ రోల్ పోషించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు? నాకు అంటే మార్కస్ స్టోయినిస్ లాస్ట్ లో ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే పంజాబ్ కు మైనస్ అయి ఉండేది. ఇక రాజస్థాన్ కి సంబంధించి కనుక చూసుకుంటే డివాన్ ఫెరీరా ఆడినటువంటి ఇన్నింగ్సే వాళ్ళకు మెయిన్ అడ్వాంటేజ్. అంటే వాళ్ళు ఒత్తిడిలో ఉన్నటువంటి సమయంలో అతను చేసినటువంటి పరుగులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అయినాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని అంటే అతను ఆడినటువంటి షాట్లు కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఈ సీజన్ లో అతను ఈ రోజు కనపడినంత నిన్న కనపడినంత కాన్ఫిడెంట్ ఇప్పటి వరకు కనపడలేదు. అది అతని బ్యాటింగ్ కూడా అడ్వాంటేజ్ అయింది. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్కు తొలి ఓటమి ఎదురైంది. కీలకమైనటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. మొత్తం 223 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 51 పరుగులతో అర్ధ సెంచరీతో శుభారంభం చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఫెరీరా నిలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి 8 మ్యాచ్ల్లో పంజాబ్కి తొలి ఓటమి నిన్న జరిగినటువంటి మ్యాచ్లోనే నమోదైనటువంటి పరిస్థితులు. ప్రధానంగా పంజాబ్ యొక్క టీం యొక్క బలాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ప్రీవియస్ మ్యాచ్లో కూడా ఎప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి యొక్క జట్టుకు అందుకోలేనంత భారీ స్కోర్నే నమోదు చేయడం పంజాబ్కు అలవాటైపోయినటువంటి పరిస్థితి. ఒక్కవేళ బౌలింగ్ చేస్తే మాత్రం ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఈజీగా ఛేదించేటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది. కానీ నిన్న జరిగినటువంటి ఈ సీజన్లో తొలి ఓటమి మాత్రం పంజాబ్కు నమోదైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. జైత్ర యాత్రకు కొంతవరకు ఒక్కసారిగా బ్రేక్ పడినటువంటి విజువల్స్ కూడా మ్యాచ్లో మనకు కనబడినాయి. గత మ్యాచ్లో 265 భారీ పరుగుల లక్ష్యం ముందున్న విజయం మాత్రం పంజాబ్ వైపే ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఈసారి జరిగినటువంటి మ్యాచ్లో కొంతవరకు 223 పరుగుల లక్ష్యాన్ని కూడా 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది మరోవైపు. కానీ తొలి ఓటమిగానే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి మన పాయింట్ల పట్టికను కూడా గమనించినప్పుడు పంజాబ్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడటం జరిగింది. 6 మ్యాచ్ల్లో విన్ అవ్వడం జరిగింది. 1 మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ సో పాయింట్ల పట్టిక పరంగా రన్ రేట్ పరంగా మొదటి స్థానంలో కనబడుతుంది. ఇక రాజస్థాన్ 3వ స్థానంలో కనబడుతుంది. జరిగినటువంటి 9 మ్యాచ్లలో 6 మ్యాచ్లలో విన్ అవ్వడం జరిగింది. 3 మ్యాచ్లలో ఓటమి పాలవ్వడం జరిగింది. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 16 బంతుల్లోనే 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు వైభవ్ సూర్యవంశీ. మరోవైపు 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో కూడా విజయం సాధించారు. సో 3 వికెట్లు తీసి పంజాబ్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రం కీ రోల్ పోషించారు. చూడాలి నెక్స్ట్ మ్యాచ్ల పరంగా ఇరు టీంల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది. సో తాజాగా నమోదైనటువంటి తొలి ఓటమిని పంజాబ్ నెక్స్ట్ మ్యాచ్ మీద ప్రభావం లేకుండా విజయం వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా కీలకమైనటువంటి పంజాబ్ లాంటి టీంలో గెలుపొందినటువంటి రాజస్థాన్కు నెక్స్ట్ మ్యాచ్ మీద ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళబోతుందా మనము వేచి చూడాలి.